ఒక గ్రామంలో రాజా అనే యువకుడు ఉండేవాడు. ధైర్యవంతుడైన రాజా ఎవరినీ భయపడేవాడు కాదు. ఒకరోజు అతని మిత్రులు ఒక పాత వదిలేసిన ఇంటి గురించి చెప్పారు. ఆ ఇల్లు శాపగ్రస్తమైందని, అక్కడ రాత్రి ఉంటే ప్రాణాలతో బయటపడటం కష్టమని గ్రామస్తులు చెబుతారు. రాజా అందరికీ తాను ఎంత ధైర్యవంతుడో చూపించాలనుకుని ఆ భూతం ఉన్న ఇంట్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించాడు. ఎవరు ఎంతగా హెచ్చరించినా అతను పట్టుదలతో ఆ ఇంట్లోకి వెళ్ళాడు. చేతిలో టార్చ్, బ్యాగ్లో తినుబండారాలు తీసుకొని రాత్రి 9 గంటలకు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. మొదట్లో అన్నీ సాధారణంగానే అనిపించాయి. గదులన్నీ చూశాడు. పాత ఫర్నిచర్, తెగిన కిటికీలు, బీటలు పడిన గోడలు అన్నీ భయానకంగా కనిపించాయి. కాని ఏమీ జరగలేదు. కాని రాత్రి 12 దాటాక అసలైన భయం మొదలయింది. రాజా విన్నాడు. తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. పై అంతస్తు నుండి మెల్లగా నడిచే అడుగుల శబ్దం వినిపించింది. టార్చ్ తీసుకొని పైకి వెళ్ళగా అది ఒక్కసారిగా ఆఫ్ అయింది. చీకటి కమ్మేసింది. కిటికీ వెనక తెల్లని నీడ కనిపించింది. ఓ మహిళా ఆకృతి తల వంచుకొని నిలబడి ఉంది. ఆ దళం వినిపించింది. వెళ్ళిపో, నీవు ఇక్కడ ఉండకూడదు. రాజా ఒక క్షణం కూడా ఆలోచించకుండా బయటికి పరిగెత్తాడు. ఉదయం అవుతుండగా బయటికి వచ్చాడు. గ్రామస్తులు అతని చూసి షాక్ అయ్యారు. అతని ముఖం పూర్తిగా తెల్లగా మారిపోయింది. ఆ రోజు నుండి రాజా ఆ ఇంటిని అస్సలు చూడలేకపోయాడు. కానీ భూతం గురించిన ఆ కథ మాత్రం ఇప్పటికీ గ్రామంలో చెదరలేదు.